హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈ రోజు వీడియోలో కేజీ చికెన్ తో సింపుల్ గా అండ్ టేస్టీగా చికెన్ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ ఫ్రై లో చికెన్ ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది, అలాగే చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రై ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చికెన్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ ని తీసుకున్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ చికెన్ ని క్లీన్ గా కడిగి అందులో కొద్దిగా ఉప్పుని అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇలా చేయడం వల్ల చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని కూడా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, అలాగే 1 యాలుక్కాయ, 4 లవంగాలను వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ షాజీరా, అలాగే 1/2 టీ స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ ఫ్రై టేస్టీగా రావాలంటే ఈ ఆనియన్స్ ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ ని అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా తరిగిన పుదీనాని అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే పుదీనాని కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉప్పు నిమ్మరసాన్ని వేసి కలిపి ఉంచుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం 1/4 భాగం ఉడికేంత వరకు కూడా ఇలాగే ఆయిల్లోనే ఉడికించుకోవాలి. చికెన్ తొందరగా ఉడకడానికే నేను ఇక్కడ సరిపడా సాల్ట్ని అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్ తొందరగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఏదైనా ఒక ప్లేట్ మూసుకొని చికెన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. అప్పుడే చికెన్ ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలాని కూడా వేసుకొని ఈ మసాలాలన్నిటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మన ఛానల్లో ఇంకా టేస్టీ చికెన్ వెరైటీస్ ఉన్నాయండి. వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. మసాలాలన్నీ కూడా చికెన్లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పెరుగును వేసుకోవాలండి. మీరు టమోటో వేసుకున్నట్లయితే పెరుగుని కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. పెరుగును కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనకి ఆల్రెడీ చికెన్ ఒక 75% అయితే ఉడికిపోయింది. మిగతా 1/4 భాగం చికెన్ని ఉడికించుకోవడానికి కొద్దిగా వాటర్ని వేసుకొని ప్లేట్ మూసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ని తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనకు చికెన్ కూడా దగ్గరకు వచ్చేసింది. చూసారు కదండి చికెన్ ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఫైనల్గా తరిగిన పుదీనాని అలాగే తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై హాట్ రైస్లోకి అలాగే చపాతీలోకి రోటీలోకి ఇలా దేనిలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.